అల్యూమినియం ధర కొండెక్కింది. 10 ఏళ్ల గరిష్టాన్ని తాకింది. దీంతో అల్యూమినియం ద్వారా చేసే లేదా అల్యూమినియం కలిపి చేసే ప్రొడక్టుల ధరలు పెరగనున్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి. పశ్చిమాసియా సంక్షోభం వల్ల సరఫరా అంతరాయాలు కలుగుతున్నాయన్న భయాల మధ్య అంతర్జాతీయంగా అల్యూమినియం ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం టన్ను ధర $3,400కు చేరింది. స్వల్పకాలంలో భారత ఉత్పత్తిదారులకు ఈ ధరలు ప్రయోజనాన్ని అందించిన దీర్ఘకాలంలో ముడి పదార్థాల వ్యయాల రూపంలో సవాళ్లు విసరొచ్చని భారతీయ ఖనిజ పరిశ్రమల సమాఖ్య అంటోంది. పశ్చిమాసియాలోని కొన్ని అల్యూమినియం స్మెల్టర్లు ఉత్పత్తి నిలిపివేసి ఎగుమతులను తాత్కాలికంగా ఆపేశాయి. ఖతార్లోని కతాలం స్మెల్టర్ షట్డౌన్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్త అల్యూమినియం ఉత్పత్తిలో దాదాపు 8-9% పశ్చిమాసియా నుంచే వస్తోందని ఫిమి పేర్కొంది. హర్ముజ్ జలసంధిలో అవాంతరాల వల్ల అల్యూమినియం తయారీలో కీలక ముడి పదార్థమైన కాల్షినైడ్ పెట్రోలియం కోక్ దిగుమతులపై ప్రభావం పడుతుంది. దేశీయ స్కెల్టర్లకు ఉత్పత్తి వ్యయాలను పెంచుతుందని వివరించింది. ఒక మాటలో చెప్పాలి అంటే సామాన్యులకు జలక్. అల్యూమినియం ధర నానాటికి పెరిగిపోతూనే వస్తోంది. తాజాగా అల్యూమినియం ధర 10 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరింది. దీంతో సామాన్యులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. నాల్కో, హిందాల్కో, వేదాంత వంటి కంపెనీలు ఏటా 4 మిలియన్ టన్నుల అల్యూమినియం ఉత్పత్తి చేస్తున్నాయి. ఇవి సిపిసి దిగుమతుల కోసం అమెరికా, పశ్చిమాసియాపై అధికంగా ఆధారపడుతున్నాయి. వేదాంత తన అల్యూమినియం వ్యాపార విస్తరణ కోసం 10,000 కోట్ల పెట్టుబడులు పెడుతుండగా నాల్కో తన కొత్త స్మెల్టర్ బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ కోసం వచ్చే 5 ఏళ్లలో 30,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. కార్లు, ఫ్రిడ్జ్, కిచెన్ ఐటమ్స్, వాషింగ్ మెషిన్స్, ఫుడ్ ప్యాకింగ్లో అల్యూమినియం పేపర్ ఉపయోగిస్తారు. అల్యూమినియం ధర పెరిగిపోవడంతో వీటి ధరలు కూడా పెరిగే ఛాన్స్ ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా రానున్న కాలంలో కూడా అల్యూమినియం డిమాండ్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. చాలా కంపెనీలు లిథియం బ్యాటరీలను కాకుండా అల్యూమినియం బ్యాటరీల తయారీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇలాంటి దారుణ నేపథ్యంలో భవిష్యత్తులో అల్యూమినియం డిమాండ్ ఇంకా పెరగొచ్చు.